ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు పై ఎత్తులు విషయాల్లో ఇప్పుడిప్పుడు ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తున్నట్టున్నారు. హోంమంత్రి అనిత మీదన ఎవరైతే ఒక అతను చెక్ బౌన్స్ కేసు పెట్టాడో ఆ తర్వాత అతను రాజీకి ఒప్పుకున్నాడు. అయితే ఆ రాజీలో డబ్బులు ఎంత ఏంటనేది చెప్పలేదని అప్పట్లో కోర్టు ఆదేశించి వాయిదా పడితే నిన్న దానికి అతను చెప్పడం, దాంతో కేసు క్లోజ్ చేసేయడం కూడా జరిగిపోయింది. అది నిన్ననే మాట్లాడుకున్నాం. అయితే ఇందులోని సూక్ష్మాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ రైజ్ చేశారు. 70 లక్షలు అప్పిచ్చి 9 ఏళ్ల తర్వాత కూడా వడ్డీ లేకుండా కేవలం 15 లక్షలు మాత్రమే తీసుకుని ఊరుకోవడం ఎలా సాధ్యమని, ఇది హోంమంత్రి అంతకు ఎలా కుదిరిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ విస్మయం వ్యక్తం చేశారు. ఎవరైనా ₹1,00,000 అప్పు తీసుకుంటే 9 ఏళ్ల తర్వాత అయినా వడ్డీతో సహా చెల్లిస్తారని, కానీ 21,000 మాత్రమే ఇస్తానంటే అప్పు ఇచ్చిన వ్యక్తి అంగీకరిస్తాడా, ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు. కానీ సాక్షాత్ మన హోంమంత్రి అనిత దీన్ని సాధ్యం చేసి చూపించారని ఎద్దేవా చేశారు. 70 లక్షలు అప్పు తీసుకుని 9 ఏళ్ల తర్వాత వడ్డీ లేకుండా అసలులోనూ కోతబెట్టి కేవలం 15 లక్షలు మాత్రం ఇవ్వడం ద్వారా అనిత తనకు అప్పిచ్చిన శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరించారని ఆరోపించారు. నిజానికి ఆమె 2015 అక్టోబర్ 1 వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర 70 లక్షలు అప్పుగా తీసుకున్నాను, 3 ఏళ్లైనా అప్పు తీర్చకపోవడంతో ఆయన న్యాయం చేయాలని 2018లో కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె హోంమంత్రి అయ్యాక కేసులో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తాము రాజీ పడినట్టు ఇద్దరూ కలిసి హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేసినట్టు పత్రికలో వచ్చిందని, వడ్డీ మాత్రం వద్దనుకున్నా ఎవరైనా నమ్ముతారు, కానీ 70 లక్షల అప్పు కేవలం 15 లక్షలు మాత్రమే తీసుకోవడానికి ఒప్పుకోవడం వెనక మతలబ్ ఏంటని ప్రశ్నించారు. తమకున్న సమాచారం ప్రకారం ఆయనపై తప్పుడు కేసులు పెడతామని, జైలు పాలు చేస్తామని హోంమంత్రి వేధించి కేవలం 15 లక్షలు మాత్రం ఇచ్చేలా వేగి శ్రీనివాసరావుతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసిందని చెప్పి ఆరోపించారు కాకుమాన్.